అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే టైం వచ్చి 6:30 అయింది మార్నింగ్. అయితే ఇప్పుడైతే బ్లాగ్ అయితే తీస్తున్నాను. చాలా రోజుల తర్వాత నేనైతే బ్లాగ్ అయితే తీస్తున్నాను. ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. ఎలా ఉన్నది, ఇవైతే నైట్ క్లీన్ చేసేసి పెట్టాను. ఇదైతే ఇందాక డ్యూటీకి వెళ్ళేటప్పుడు టీ అయితే పెట్టేసి ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుని రావాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూపిస్తాను. చూడండి హాల్ అయితే ఎలా ఉందో అసలు. అది ఎలా ఉందో మొత్తం అంతా క్లీన్ చేసుకుని రావాలి ఇప్పుడు. ఎందుకంటే నిన్న ఒక ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్ళాము. దానికోసం నేను అక్కడ వదిలేసి వెళ్ళాను. మొత్తం ఇప్పుడంతా ఎక్కడెక్కడ పెట్టుకుని మొత్తం క్లీన్ చేసుకుని రావాలి. ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నచ్చితే కనుక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న మొక్కలకు కూడా వాటర్ వేసేస్తాం. ముందు రోజు ఏంటంటే సోఫా మీద కూర్చుంటారు కాబట్టి ఎలా పడితే అలా చేసేస్తారు. పిల్లోస్ అవి బాగా. నెక్స్ట్ ఏంటంటే ఈ కవర్ మీద అది కూర్చుంటేమో ఇది సరిగ్గా ఏంటంటే జరిగిపోతూ ఉంటుంది. ఇంకా మొత్తం మార్నింగ్ అంతా క్లీన్ చేసుకుని అప్పుడు సెట్ చేసి అప్పుడు క్లీనింగ్ అనేది చేస్తాను. లేదంటే ఎలా పడితే అలా అయిపోతుంది. ప్రణీత్ చూడండి, ఈ రిమోట్ ఉంది కదా, ఈ రిమోట్ని ఎప్పుడు ఈ వెనకాల ఇక్కడ వెనకాల పెట్టుకుంటాడు. ఎందుకంటే ఎవరైనా తీసేసుకుని మళ్ళీ ఎక్కడైనా పడేస్తారని చెప్పి డైలీ ఖచ్చితంగా టీవీ చూసిన తర్వాత ఏం చేస్తాడంటే అక్కడే పెట్టుకుంటాడు. ఎలా పడుకున్నాడు. టైం అయితే 8 అయింది, ఇంకా లేవలేదు. గుడ్ మార్నింగ్ 2 అంట. ఎందుకు లేకలేదు నాన్న ఇంకా ఈరోజు? ఇంకో వచ్చేస్తుందా? బాబోయ్. గుడ్ మార్నింగ్ టు మమ్మీ. టాయిలెట్ వస్తుందా? మమ్మీ బాగా సూపర్ వేసేది. నేనే వేసాను మమ్మీ. మరి నేను మొత్తం చేసేసాను ఇలాగా నీట్గా మెస్సీ చేస్తావు నువ్వే. మరి ఉంటే చేసి బాగుంది అలాగా. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అమ్మా. చూడండి ఇది ఎలా చేసుకున్నాడో ప్రణీత్. అస్సలు సైలెంట్గానే ఉండడు. ఏది ఇంకోటి ఏది ఉంటాను. దాన్ని మళ్ళీ పీకుతున్నావు కదా, మరి బ్లడ్ వచ్చేలాగా. పీకట్లేదు. పీకమ్మా. మమ్మీ దీనికి బ్లడ్ వచ్చింది, ఇంకా రాలేదు, పీకలేదు. పీక మరి. నేను ఫ్రెష్ గోంగూర, ఫ్రెష్ ములక్కాడలు తెచ్చారు. ఇప్పుడు ఈరోజు అయితే ఇదే కర్రీ చేస్తా. అలాగే ప్రణీత్కి అయితే
బాగా వెయిట్ చేసినట్టుంది, ఇప్పుడే లెగ్సాడు కదా. అయితే కోకోనట్ అనేది కొట్టేసి ఇచ్చేస్తాను. ఇలా మిక్స్ చేసుకుంటే బాగా తొందరగా చలవ చేస్తుంది, అందుకే ప్రణీత్కి అయితే ఇలా ఇస్తున్నాను. ఇవ్వను తాగి ఫాస్ట్గా తాగి. మమ్మీ బై మిస్టేక్ నొప్పిసండి, పెడతాలే తాగి. మమ్మీ నాకు ఇక్కడ మంచి పని చేసావులే. మమ్మీ వేరేది. సరే నీకు బాత్ చేంజ్ అయినా స్నానం చేయించేస్తాను. స్నానం చేయించేస్తాను ఇంకా. ఏ ఇలాగే సరే తీసి. మమ్మీ మమ్మీ రిమోట్ ఏది? ఎక్కడ పెట్టి ఎంత కాయందో కాయ చుట్టూ ఎత్తుకొని. Magnets. Thank you. That's the key. We need that key. ఏ గోధుమ పిండి అట్లా ఇస్తాం టిఫిన్. కొంచెం సాల్ట్, ఇదైతే మా అత్తయ్య ఇచ్చారు కారం, ఇంకా చిన్న డబ్బాలో వేయలేదు, వేస్తాను, అయిపోయింది. ప్రస్తుతానికి అయితే దీంట్లో వేసుకుంటాను. కొంచెం సోడాపొడి వేసుకోవాలి, వేసుకొని బాగా మిక్స్. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఈజీగా మిక్స్ చేసుకోవాలనుకుంటే
ఇదిగోండి, ఇది ఉంటారు కదా, దీంతో అయితే బాగా మిక్స్ అవుతుందంటే ఉండలు లేకుండా. నేనైతే మ్యాక్సిమం వీటితోనే చేస్తాను. ఇంకా వాటర్ పడతాయి. ఇలా అయితే ఉండలేకుండా బాగా మిక్స్ అయిపోతాయి. లమ్స్ లేకుండా బాగా మిక్స్ అయిపోయింది. ఒక 5 minutes అలా మూత పెట్టేసి పక్కన పెట్టు. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం. వీటిలో ఆనియన్స్ వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే కారం వేసేస్తాను. కారమే బాగున్నట్టు అనిపిస్తాయి. ఆవకాయ ఇవి చాలా బాగుంటాయి. ఎలా ఉంచినో అదేలే బాగుందా. సూపర్. అయితే అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 10 అయింది.
10 అయ్యేసరికి టిఫిన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇంకా వంట చేయాలి. మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఏమో మాప్ అది కూడా పెట్టాలి. అవన్నీ చేసేసుకున్న తర్వాత అప్పుడు కుకింగ్ చేసుకుంటాను. ఇంకా మమ్మీ సరే కరివేపాకు చూడండి ఎంత ఉందో. అక్కడి నుంచి తెచ్చుకున్నాను, కర్ణాటక నుంచి, అమ్మ ఇంటి దగ్గర నుంచి. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని ఇదొక ములక్కాయలు కట్ చేద్దాం. నాకు ఆనియన్ కావాలి 2 times 3 times తింటా. అన్ని టైమ్స్ తినకూడదు. 3 times తింటా. అది అక్కడ పెట్టి ఫస్ట్ ప్లేట్లో ఇస్తాను కావాలంటే. ఇందాక మోర్ ఇచ్చాను, ఏం చేసావు? తిన్నా. మరి ఇంక అత్తమాన్ని ఇవ్వను నేను. ఇవాళ నాకు మళ్ళీ ఇంకా ఆకలేస్తుంది. ఆకేత్తం కాదు, తినకూడదు అయ్యమ్మా. తింటా. ఓకే తిన్నమ్మా. ఓకే, వెళ్ళి కూర్చో. అయితే స్నానం ఏం చేస్తాను? అయ్యింది, నువ్వు వేస్ట్ చేయకూడదమ్మా. నేను తింటా అయ్యాన్ని. తింటావా? కర్రీ చేసాక అప్పుడు తిను, ఓకేనా? సరిపోద్దులే, బాగా సెట్ అయ్యావు. ఇక్కడే కూర్చుంటే సెట్ కావాలి. ఇష్టం నువ్వు నాకు. కూడా ఇష్టం నాకు. మరి డాడీ కూడా ఇష్టం, బాబాయ్ కూడా ఇష్టము. లావణ్య కూడా లావణ్య కూడా ఇష్టమా? మరి తాతాళ్ళు ఇష్టం. ఎవరెవరు ఇష్టం? తాత తాత ఇష్టము, తాత ఇష్టము. మళ్ళీనేమో ఆ తాత ఇష్టం నాకు. ఎవరు తాత? ఆ తాత వేరే ఆ తాత. సింధూర్ తాత. సింధు తాత ఇష్టము. ఆ కూడా ఇష్టం. తాత అదే
ఏంటి లావణ్య ఇంటి కాదు ఆ తాత ఇష్టమా? లావణ్య ఇంటికాడ తాత. లావణ్య కావాలి ఆ తాత కావాలి లావణ్య ఇంటి తాత ఎక్కడలో కావాలి ఇంకెవరు కావాలి? చాలా అందరూ ఎక్కుదాం మౌంటైన్ మౌంటైన్ ఎక్కడానికి కావాలా? మరి రేపే ఇప్పుడు కాదు హాలిడే ఎక్కదు మరి నాకు రోజు నిద్ర వస్తుంది కదా హాలిడే చేస్తే బొజ్జులకి హాలిడేకి వెళ్దాము ఎక్కి మౌంటైన్కి మమ్మీ నువ్వు ఇలా చెయ్యి ఇంత గట్టి చెయ్యి డాడీ ఎలా చేయాలో తెలుసు కదా ఇలా మమ్మీ 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 నాకు ఇష్టము మమ్మీ మమ్మీ నేర్చుతున్నా వాళ్ళు మా తారుని తీసుకెళ్ళిపోతున్నారంటే పెద్ద ఏం పట్టుకెళ్తావు? పట్టుకెళ్తావు? తీసుకెళ్ళారు నేను చూసా మరి మన తాతే కదా. అవును కాదు ఇంకో కంట్లోకి వెళ్ళినా మంట చదువుతుంది చెప్తున్నాను. కారం అది ఆడుకుంటాం నా కారం అది. ములక్కాడ టొమాటో దీంట్లో కారం వేస్తాను, ఉప్పు కూడా వేస్తాను. వాటర్ వేసాను. ఇక్కడైతే వాటర్ వేసి స్మూత్ పెట్టేసుకున్నాను. అదైతే క్లిప్ మిస్ అయింది. అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతే అండి. ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.